హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి స్పెషల్ ప్లేస్ చూపిస్తాను. పెళ్ళైన కొత్తలో మేము గొడవ పడినా లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ కోసం నిజం 100% నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను అస్సలు తీయను. మేము అక్కడికి వెళ్తుండే అనమాట. మేము పీస్ ఆఫ్ మైండ్ కోసమైనా కానీ చిన్న బ్రేక్ కావాలన్నా, అంటే వర్క్ పరంగా బ్రేక్ కావాలన్నా, సో ఆ ప్లేస్ కి వెళ్తుండే. ఆ ప్లేస్ చాలా బాగుంటది కూడా. నేను అక్కడ మీకు చూపిస్తాను ఈ రోజు అసలు ఎలా ఉంటుంది అని అనేసి. సో ఆ ప్లేస్ ఏంటి అని అంటే, అన్నవరం స్వామి టెంపుల్ ఉంటది కదా, దాని పక్కన పంబా నది అని ఒకటి ఉంటది. చాలా బాగుంటది. ఆ నదిలో 2 హంసలు ఉంటాయి, అవి ఇంకా బాగుంటాయి. నేను చూపిస్తాను. అవి ఇప్పుడు ఉన్నాయో లేవో, వయసు అయిపోయి ఉంటాయో కూడా తెలియదు. సో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మా ఇంటి నుంచి అక్కడికి వెళ్తున్నాం అనమాట. చాలా మంది అడుగుతున్నారు కదా, అసలు మీరు ఎక్కడనని. ఎక్కడైతే ఏంటి, కాకినాడ. నేను చాలా సార్లు అలా చెప్పాను, బట్ చాలా మంది అడుగుతున్నారు. నేను అన్నవరానికి దగ్గరలోనే ఉంటాను. మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట అది, అంటే గౌతమ్ వాళ్ళ ఊరు. సో వస్తే మాత్రం కంపల్సరీ మేము ఆ ప్లేస్ కి వెళ్తాము. చివరికి మేము జ్యూస్ తాగాలన్నా కూడా అక్కడికే వెళ్తాం. మేమిద్దరం మాట్లాడుకుంటూ కొంచెం దూరం వచ్చేసాము. ఆ తర్వాత మాకు గుర్తొచ్చింది ఏంటి అని అంటే, గౌతమ్ వాళ్ళ తమ్ముడు కూడా మాతో వస్తా అన్నాడు. ఆయనను మేము మర్చిపోయాం అసలు. ఆయన ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు, నాకు కార్ కనపడలేదని అడుగుతుండ్రు. సో అలా ఉంటది మా మాటలు. ఇంకా గౌతమ్ అయితే అన్ని మర్చిపోతాడు, ఇంకా మనం గుర్తు చేస్తుండాలి. ఫైనల్గా మనము టెంపుల్కి వచ్చేసాము. ఇంకా మనం టెంపుల్ వరకు వెళ్ళలేదు, కానీ కొండ కింద ఉన్నాము. సో ఫస్ట్ మనం ఈ చెక్ పోస్ట్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. పైన మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది మనకి గుడి అనేది. తిరుపతి కొండ మీద ఎలా ఉంటుందో అన్నవరం కూడా అలానే ఉంటుంది. అయితే మనము ఘాట్ రోడ్ చాలా పెద్దగా ఉంటుంది కదా మనకి. తిరుపతిలో వెళ్ళినప్పుడు కింద చెక్ పోస్ట్ క్రాస్ చేసుకొని చెకింగ్ ఉంటుంది అనమాట. నాన్ వెజ్ కానీ ఇట్లాంటివి, స్మోకింగ్ ఇలాంటివి ఏవి తీసుకెళ్ళనివ్వకుండా పోలీసు వాళ్ళు ఎలా అయితే అక్కడ చెకింగ్ చేస్తారో ఇక్కడ అలా ఉండదు. కానీ సేమ్ అలాంటి చెక్ పోస్ట్ని క్రాస్ చేసుకొని ఇక్కడ కూడా మనం వెళ్ళాలి. కొండ మీద, తిరుపతి కొండ మీద ఎంత పెద్ద ఘాట్ రోడ్ ఉంటుందో ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ ఇది కూడా ఘాట్ రోడే. అండ్ ఇది వచ్చేసి బస్సు. దీంట్లో మనకి పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి అనమాట. అలాంటి బస్సెస్ కూడా ఉన్నాయి. కొండ కింద నుంచి డైరెక్ట్గా మనకి గుడి వరకు బస్సు సర్వీసెస్ ఉన్నాయి అనమాట. కాటేజెస్ కూడా మనకి పైననే ఉంటాయి. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే, మనకి రోడ్ మార్గం అనేది చాలా డెవలప్ చేస్తున్నారు. పక్కనంతా కొండని కొంచెం తవ్వేసి అక్కడ కూడా మంచి మంచి రోడ్ వేస్తున్నారు అనమాట. సో ట్రాన్స్పోర్ట్కి కానివ్వండి, ఇబ్బంది అనేది అయితే అస్సలు ఉండదు. ఇదిగోండి, స్ట్రైట్గా వెళ్తే మనము డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్తాము, బట్ అక్కడంతా అలౌడ్ లేదు కార్, వెహికల్స్ ఇలాంటివి. సో మన లెఫ్ట్ సైడ్ నుంచి ఈ దారిన వెళ్తే మాత్రం మనకి నది వరకు వెళ్ళొచ్చు. ఈ రోడ్ అనేది క్లోజ్ చేశారు, ఎందుకంటే ఇది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో రైట్ టర్న్ అయ్యి మనం వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందంటే, ఇంకా చుట్టుపక్కల అంతా మంచు ఉంది. ఇదంతా మనకి నా ఫోన్లో కరెక్ట్గా క్యాప్చర్ చేసిందో లేదో తెలియదు, కానీ నా కెమెరాలో మాత్రం మొత్తం ఫాగ్ తోటి నిండిపోయి ఉందనమాట. కొండ పైనుంచి చూస్తే ఇదంతా అసలు మనకు కనపడట్లేదు, మొత్తం మేఘాలతో కమ్మేశారు. అండ్ ఇవన్నీ కాటేజెస్, రెస్టారెంట్స్ అనమాట. హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి కోవిడ్ టైంలో వాళ్ళకి లాస్ రావడం వల్ల. సో ఫైనల్గా అయితే మేము నది వరకు వచ్చేసాము. కార్ని పక్కన పార్క్ చేసి లోపలికి వచ్చాక చూడండి ఇలా ఉంటుంది. మనం కొండ మీద నుంచి చూస్తే ఇది అస్సలు కనపడదు, మొత్తం ఫాగ్ తోటి మేఘాలతో నిండిపోయి ఉందన్నమాట. సో కొండ కిందికి వస్తే ఈ విధంగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇదే అనమాట హంస. దీనికి ఇంకొక జంట హంస కూడా ఉంటుండే, బట్ అది కనబడలేదు. నేను చాలాసేపు ఇక్కడ ఉన్నాను కానీ అదైతే రాలేదు. ఎంత బాగుంది చూడండి వ్యూ అసలు. ఇక్కడ కూర్చొని మనము అలా చూస్తూ ఒక 1 hour అయినా టైం స్పెండ్ చేయొచ్చు. మంచి అంటే కజిన్స్ తోటి, ఫ్యామిలీ తోటి అలా వచ్చి మనం ఇక్కడ సూపర్ టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్స్కి ది బెస్ట్ స్పాట్ ఇది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఎంత మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుందని అంటే అసలు అది చాలా మంచిది కూడా మన హెల్త్కి. సో హంస అంతా ఇక్కడే తిరుగుతుంది. దాని సౌండ్ కూడా నేను ఫస్ట్ టైం విన్నా, అంటే కొత్తగా అనిపించింది, ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా అనిపించింది. హంస అస్సలు భయపడట్లేదు, ఇక్కడే తిరుగుతుంది. తర్వాత
మీరు దూరం నుంచి చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారనంటే ఇదంతా మంచు అని అనుకుంటున్నారు, కానీ ఇది మంచు కాదంట. అంటే మనము కొండ పైనుంచి చూడడం వల్ల మనకు అది తెలియట్లేదు, కానీ మొత్తం మేఘాలే కొంచెం కిందికి వచ్చేసి ఉన్నాయంట. అంటే మనం కొండ అంత పెద్దగా ఉంటుందన్నమాట, మేఘాలు కింద కమ్మేసాయని అంటున్నారు మరి. సో రోమీకి అయితే ఇక్కడ ఎంతసేపు ఆడిపించామనంటే, రోమీ ఆడుకున్నంతసేపు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం తీసుకొచ్చింది నాకు గౌతమ్ వాళ్ళ అక్కనే, మా వదిన. ఆ అక్కనే తీసుకొచ్చింది నా పెళ్ళైన కొత్తలో మాకు. సో నేను ఏమైనా ప్లేసెస్ పెళ్ళైన కొత్తలో చూశాను అని అంటే పెళ్ళైన 10 days అలాగా తర్వాత మొత్తం తనే తీసుకొచ్చారు, నాకు తనే చూపించారు. ఇంకా ఆ బెంచేనండి, నేను గౌతమ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నా, మా వర్క్ ప్రెషర్ కంట్రోల్ చేయాలన్నా, లేకపోతే మేమిద్దరం కొట్లాడినా గొడవ పడ్డా మేమిద్దరం ఇక్కడికి వచ్చి కూర్చుంటాము. కొంచెం సేపు గౌతమ్ పక్కకి వెళ్ళినా కానీ నేనైతే కంపల్సరీ ఇక్కడ కూర్చుంటాను, బికాస్ ఐ ఎంజాయ్ దట్ వ్యూ. బెంచ్ మీద అసలు చూడండి కొండలు ఎక్కడైనా కనపడుతున్నాయా, మొత్తం ఫాగ్ ఎలా ఉందో, చల్లటి చలి అనమాట. ఇంకా సో ఇది ఇంకా మేము ఈవినింగ్ వచ్చాము, ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు ఆ ఎయిర్ కూడా చాలా బాగుంటుంది. హర్ష వచ్చేసాడు. హాయ్ హర్ష. మస్తు ఫాగ్ ఉంది అసలు, మళ్ళీ హంస వచ్చింది. ఇంత ఫాగ్, నైస్, చాలా బాగుంది కదా హర్ష వ్యూ. అసలు మొన్న ఫోన్ పడిపోయిందంటే ఇంకంతే. ఫైనల్గా అయిపోయింది. నేను రోడ్డు అత్తారిల్లు ఇంటికి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. హర్ష కూడా వచ్చిండు, కానీ వచ్చేసరికి మొత్తం డార్క్ అయిపోయింది, చీకటి అయిపోయింది. ఈ చీకట్లో ఎంత తిరిగినా వేస్ట్, తోమలు ఉంటాయి బాగా. రోమికి ఖర్చాయంటే కథ, ఇంకా పెద్దోళ్ళు కడుస్తూనే మనము తట్టుకోలేము. ఈ చిన్న పిల్లలకి ఎంత కష్టం అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి. సరే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయాక కొంచెం తినేసి మళ్ళీ పడుకోవాలి. ఇక రెస్ట్లెస్ పీరియడ్ అయిపోయింది మొత్తం మాకు. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.